అందరికీ నమస్కారం. మకర రాశివారికి మే 21, 22, 23 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మకర రాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మకర రాశిలో పుట్టినవాళ్లు అంటేనే ఒక ప్రత్యేకత. మీలో ఉండే పట్టుదల, ఓర్పు, ఏకాగ్రత చూస్తే ఎవరైనా అభ్రపడాల్సిందే. శనిదేవుడి ఆశీస్సులు మీపై ఉండటం వల్ల మీరు ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సరే మెల్లిగా అయినా సరే సాధించి తీరుతారు. నిదానమే ప్రధానం అన్నమాట మీ విషయంలో అక్షరాల నిజం. పైకి గంభీరంగా, కొన్నిసార్లు కఠినంగా కనిపించినా మీ మనసులో బాధ్యత, క్రమశిక్షణ ఎక్కువగా ఉంటాయి. ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. మీ ఆచరణాత్మక దృక్పథం, వాస్తవికత మిమ్మల్ని ఎప్పుడూ నేలమీద నిలబెడతాయి. గాలిలో మేడలు కట్టకుండా చూస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక ప్రణాళిక, ఒక పద్ధతి ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా దాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చేవరకు విశ్రమించరు. మీలో ఉండే సహనం, కష్టపడే తత్వం మిమ్మల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరవేస్తాయి. మీరు సంప్రదాయాలను, విలువలను గౌరవిస్తారు. కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. మీ నిబద్ధత, విశ్వసనీయత కారణంగానే మీ స్నేహితులు, బంధువులు మిమ్మల్ని అంతగా నమ్ముతారు. కొన్నిసార్లు మీరు మీ భావాలను బయటకు చెప్పడానికి ఇబ్బంది పడవచ్చు. కాని మీ చేతలు మీ ప్రేమను, ఆప్యాయతను స్పష్టంగా తెలియజేస్తాయి. మీ ఆత్మగౌరవం, నిజాయితీ మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి. మకర రాశివారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగినవారు. మీ ఆచరణాత్మక తెలివితేటలు, దూరదృష్టి సంస్థలను, సమూహాలను నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కొండలా నిలబడి వాటిని అధిగమించి విజయం సాధించే సత్తా మీలో ఉంది. మీలో దాగి ఉన్న ఆశయం, దాన్ని చేరుకోవడానికి మీరు పడే తపన నిజంగా ప్రశంసనీయం. మీరు నిర్మించుకున్న పునాది చాలా బలంగా ఉంటుంది. దానిపై మీరు అద్భుతమైన భవిష్యత్తును నిర్మించుకోగలరు. మీ వంటి క్రమశిక్షణ, పట్టుదల, బాధ్యత కలిగిన వ్యక్తులు ఈ సమాజానికి ఎంతో అవసరం. మీ కృషి, మీ నిజాయితీ ఎప్పటికీ వృధా కావు. మకర రాశివారికి మే 21, 22, 23 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 21వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు మీ ఇంట్లో డబ్బుకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా చర్చలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తు, ఆర్థిక ప్రణాళికల గురించి మాట్లాడుకుంటారు. అయితే రాహువు మీ మాట స్థానంలో ఉండటం వల్ల మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు కఠినంగా ఉంటే కుటుంబ సభ్యుల మనసు నొచ్చుకునే అవకాశముంది. ప్రశాంతంగా, ఓపికగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ఇంటి అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. తల్లిగారి ఆరోగ్యం గురించి లేదా ఇంటికి సంబంధించిన కొన్ని పనుల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. బయట ఆహారం తినడం మానేయండి. మానసికంగా కూడా కొంచెం ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోవచ్చు. కేతువు 8వ ఇంట్లో ఉండటం వల్ల చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశముంది. కాబట్టి నడిచేటప్పుడు, పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు మీ ఆఫీసులో ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ సహోద్యోగులతో చిన్న చిన్న గొడవలు రావచ్చు లేదా మీ పని విషయంలో విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీపై అధికారులు మీపై ఎక్కువ పనిభారం మోపే అవకాశముంది. మీరు చేసే ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండాలి. తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. డబ్బు విషయంలో ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల అవసరాల కోసం లేదా ఆరోగ్య సమస్యల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఎవరికీ అప్పులు ఇవ్వకండి, తీసుకోవద్దు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. జాగ్రత్తగా డబ్బును వాడుకోండి. వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావచ్చు. పోటీదారుల నుండి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులకు చదువు మీద మనస్సు పెట్టడం ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం కూడా చదువుకోవడానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత కష్టపడి చదవాలి. వివాహితులకు మీ జీవిత భాగస్వామితో ఈరోజు కొన్ని గొడవలు జరిగే అవకాశముంది. ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునే సూచనలున్నాయి. మీరు కొంచెం ఓపికగా ఉండి మీ భాగస్వామి చెప్పేది వినడానికి ప్రయత్నించండి.
వారి ఆరోగ్యం గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ప్రశాంతంగా మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమికులకు మీ ప్రేమ జీవితంలో ఈరోజు కొన్ని చికాకులు ఎదురయ్యే అవకాశముంది. మీ భాగస్వామితో అనవసరమైన విషయాలపై వాదనలు రావచ్చు. మీ మనసులో ఉన్నదాన్ని స్పష్టంగా చెప్పలేకపోవడం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు. మీ ప్రేమ గురించి ఇంట్లో తెలిసే అవకాశముంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. మే 22వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు కూడా మీ కుటుంబంలో ఆర్థిక విషయాలు, మాటల ప్రాధాన్యత కొనసాగుతుంది. నిన్నటిలాగే మీ మాటతీరు చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా శాంతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఇంటికి సంబంధించిన కొన్ని పనులు పూర్తి చేయడంలో ఆలస్యం జరగవచ్చు లేదా కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు. తల్లిగారి ఆరోగ్యం విషయంలో ఇంకాస్త శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కోసం మీరు కొంత సర్దుకుపోవాల్సి రావచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు కూడా మిశ్రమ ఫలితాలున్నాయి. కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా పాత రోగాలు మళ్లీ ఇబ్బంది పెట్టవచ్చు. మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు కొనసాగవచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించండి. తేలికపాటి ఆహారం తీసుకోండి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలు క్రమం తప్పకుండా పాటించడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఈరోజు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే పనిలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడాలి. మీపై అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశముంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు. మీ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే ముందు బాగా ఆలోచించండి. ఆర్థికంగా ఈరోజు కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన వాటికోసం డబ్బు ఖర్చు చేయకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలు నమ్మి డబ్బు నష్టపోకండి. పాత బాకీలు వసూలు కావడం కష్టంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఈరోజు కూడా లాభాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో కొన్ని విషయాలలో విభేదాలు వచ్చే అవకాశముంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం కాదు. మీ ఉద్యోగుల నుండి కూడా ఆశించినంత సహకారం అందకపోవచ్చు. నిదానంగా, జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది. విద్యార్థులకు ఈరోజు కూడా చదువుపై ఏకాగ్రత పెట్టడం కష్టంగా ఉంటుంది. మనసులో అనేక ఆలోచనలు తిరుగుతూ చదువుకోవడానికి ఆటంకం కలిగించవచ్చు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సూచనలను పాటించడం వల్ల ప్రయోజనముంటుంది. ముఖ్యమైన పరీక్షలు ఉంటే మరింత శ్రద్ధగా చదవాలి. వివాహితులకు దాంపత్య జీవితంలో ఈరోజు కూడా కొన్ని సర్దుబాట్లు అవసరం. మీ జీవిత భాగస్వామి మీ నుండి ఎక్కువ సమయం, శ్రద్ధ కోరుకోవచ్చు. వారి భావాలను అర్థం చేసుకుని వారికి అండగా నిలవండి. ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన విషయాలపై వాదించుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రేమికులకు మీ ప్రేమ సంబంధంలో ఈరోజు కూడా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. మీ భాగస్వామితో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోండి. ఒకరిపై ఒకరు నమ్మకముంచుకోవడం చాలా ముఖ్యం. బయటి వ్యక్తుల జోక్యం వల్ల మీ సంబంధంలో సమస్యలు రావచ్చు. మీ ప్రేమను నిలబెట్టుకోవడానికి మీరు కొంచెం ఓపికగా ఉండాలి. మే 23వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు మీ ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ తమ్ముళ్ళు, చెల్లెళ్లతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి. వారి నుండి మీకు ఏదైనా సహాయం అందవచ్చు లేదా మీరు వారికి సహాయం చేయవచ్చు. చిన్న ప్రయాణాలు చేయడానికి లేదా బంధువుల ఇంటికి వెళ్లడానికి ఇది మంచి రోజు. మీ మాటలు చాలా మృదువుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. దానివల్ల కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది. ధైర్యంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా బాగుంటుంది. మానసికంగా చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. అయితే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాయామం చేయడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులకు మీ ఆఫీసులో ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీపై అధికారులు, సహోద్యోగులు మీ పనిని మెచ్చుకుంటారు. మీ మాటతీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశముంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు విషయంలో ఈరోజు చాలా బాగుంటుంది. మీ సోదరుల నుండి లేదా మీరు చేసే చిన్న చిన్న పనుల ద్వారా డబ్బు వచ్చే అవకాశముంది. మీ సృజనాత్మకత ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. పాత బాకీలు కొన్ని వసూలవుతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఆర్థికంగా మంచి రోజు. వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో ఈరోజు మంచి లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా మంచి రోజు. మీ మాటకారితనంతో మంచి మంచి డీల్స్ కుదుర్చుకుంటారు. ప్రయాణాల వల్ల కూడా మీ వ్యాపారానికి మేలు జరుగుతుంది. భాగస్వాములతో కూడా సత్సంబంధాలు కొనసాగుతాయి. విద్యార్థులకు చదువుపై ఈరోజు మంచి ఆసక్తి, ఏకాగ్రత ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. కళలు, సాహిత్యం, కమ్యూనికేషన్ వంటి రంగాలలో ఉన్న విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.
మీ సోదరులు లేదా స్నేహితుల నుండి చదువు విషయంలో సహాయం అందుతుంది. వివాహితులకు మీ దాంపత్య జీవితం ఈరోజు చాలా సంతోషంగా, సామరస్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఇద్దరు కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి లేదా వినోద కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రణాళికలు వేసుకుంటారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ప్రేమికులకు మీ ప్రేమ జీవితంలో ఈరోజు ఆనందం, ఉత్సాహముంటాయి. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి లేదా మీ బంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది మంచి రోజు. మీ స్నేహితుల నుండి లేదా సోదరుల నుండి మీ ప్రేమకు మద్దతు లభించే అవకాశముంది. మకర రాశివారు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు కొంచెం తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముందుగా, మీరు శనిదేవుడికి ఇష్టమైన వాళ్లు కాబట్టి ప్రతి శనివారం శనీశ్వరుడి గుడికి వెళ్లడం, పూజ చేసుకోవడం చాలా మంచిది. నల్ల నువ్వులు, నల్లటి బట్టలు, ఇనుములాంటివి దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. కాకులకు ఆహారం పెట్టడం కూడా శనీశ్వరుడికి చాలా ఇష్టం. ఇవి చేయడం వల్ల శని ప్రభావమున్నా లేదా మామూలుగా వచ్చే ఇబ్బందులున్నా అవి కొంచెం తగ్గుతాయి. మీరు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానం చేశాక హనుమంతుడిని తలుచుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం చాలా మేలు చేస్తుంది. కుజగ్రహం మీ జాతకంలో కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది కాబట్టి హనుమంతుడి ఆరాధన వల్ల ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. అలాగే పేదవాళ్లకు, అవసరంలో ఉన్నవాళ్లకు మీకు తోచినంత సహాయం చేయడం, అన్నదానం చేయడం వల్ల కూడా గ్రహదోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా వృద్ధులకు సేవ చేయడం, వాళ్ల ఆశీస్సులు తీసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడూ సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, దేవుడి వద్ద రోజూ దీపం పెట్టడం మంచిది. మీకు వీలైనప్పుడు శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయించడం లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. తెలియని భయాలు తొలగిపోతాయి. కేతువు ప్రభావం వల్ల వచ్చే ఆకస్మిక ఇబ్బందులు తగ్గడానికి వినాయకుడిని పూజించడం, కుక్కలకు ఆహారం పెట్టడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల మీ జీవితం సుఖంగా, సంతోషంగా ఉంటుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.